అద్భుత అమ్మ చేతి వంట అండి. ఇక్కడ పొళ్ళు, పికిల్స్, హెల్తీ స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఆర్డర్ చేయండి, వాట్సాప్ పెట్ట. సో మన అద్భుత స్నాక్స్ తింటూ మన ఎపిసోడ్ని ఎంజాయ్ చేసేద్దాం. సరే అండి, అయితే ఇంక చూసేద్దామా? ప్లీజ్ దయచేసి నా దారికి అడ్డు రాకు. నేను నీకు కరెక్ట్ కాదు, నువ్వు నాకు కరెక్ట్ కాదు. మళ్ళీ నా జోలికి వస్తే అస్సలు బాగోదు. ఏంటి ఇప్పుడు తను ఆగిపోవంటే వెంటపడద్దంటే నేను ఆగిపోయి వెంటపడడం మానేయాలా? అసలు ఛాన్స్ లేదు. తను వద్దనుకున్నంత ఈజీగా నేను తను వదులుకోను కూడా. అయినా మనం ఏం తప్పు చేసామని? ధైర్యంగా మౌత్ ఫ్రెషనర్ వేసుకొని సిగ్గు లేకుండా నా మనసులో ఉన్న మాటలు ఎక్స్ప్రెస్ చేసి ఇంప్రెస్ చేసి వస్తా. బాబాయ్, ఒక మౌత్ ఫ్రెషనర్. కీర్తి, ఓయ్ కీర్తి, 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 పిచ్చిగాని పట్టిందా నీకు? టీసీ తీసుకొని వెళ్తున్నావంట? అవును, నాకు పిచ్చి పట్టింది, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నా. మా బావ నన్ను అంత లవ్ చేస్తే నేను మా బావనే మోసం చేయాలని చూసా. రామకృష్ణ అనుకుంటూ వాళ్ళ మాటలు వినుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ అయి మా బావనే బాధ పెట్టా. నిజం చెప్పు, ఇన్ని రోజుల నుంచి నువ్వు నా క్యారెక్టర్ని చూస్తున్నావు, ఇదేంటి ఇలా బిహేవ్ చేసింది అనిపించలేదా? చూసావా, ఇన్ని రోజులు పరిచయం ఉన్న నీకే నా గురించి ఇలా అనిపిస్తే? చీ, అలా కాదే, నా మాట ఒకసారి విను. అన్నీ తెలిసి నేను తప్పు చేశానే. సరే, తప్పు చేసావే అనుకో, దానికి ఇప్పుడు నువ్వు టీసీ తీసుకొని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? అది కూడా మా బావనేనే. ఏమైందో ఏమో, మళ్ళీ మా బావ అక్కడ కాలేజ్ డిస్కంటిన్యూ చేసి ఇక్కడ జాయిన్ అవుతాడంటనే పొద్దున్నే అత్తయ్య చెప్పింది. అంటే మీ బావని ఫేస్ చేయలేకనా? హా, అంతే కదనే. ఈ ఫ్యూ డేస్లో అర్థమైంది మా బావ దూరం అయ్యాక మా బావ ప్రేమ అంటే ఏంటో. మరి ఎందుకే మరీ పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు? మీ బావనే కదా, వెళ్ళొకసారి కలువు, సారీ చెప్పు, అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడమే కదా ప్రేమ అంటే. నిజంగా అర్థం చేసుకోవడమే ప్రేమనా? నిజంగానే మా బావ నా సారీని యాక్సెప్ట్ చేస్తాడా? వెళ్ళి చెప్తేనే కదా తెలిసేది. తెలుసు, కానీ ఎలా చెప్పాలని థింకింగ్ ఏంటి? స్ట్రైట్గా వెళ్ళి నోట్తో చెప్పేయి. జోక్ అయిపోయిందానే నీకు? లేదే, సీరియస్గానే చెప్తున్నా, నోట్తో చెప్పవే. చెప్పుతో కొడతా ఇలాంటి 10 రూపాయల జోకులేస్తే. అయినా నీది కాదే తప్పు, నాది. నిన్ను అడిగాను చూడు. హే, సారీ, ఫోన్ చేసి చెప్పవే. వద్దే, ఇంపాక్ట్ ఉండదు.
అయితే డైరెక్ట్గా వెళ్ళి చెప్పు. అమ్మో డైరెక్ట్గానా? నాకు భయం. ఒక్కసారి మన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో బంగారం. వద్దులే, నాకు అర్థమైంది. మా బావని ఎలా ఫేస్ చేయాలో అలా చేస్తా. బాయ్. బాయ్ రాధిక. పోవే. మా బావని ఎలా ఫేస్ చేయాలి? పోనీ ఇలా చేద్దామా? బావా, ఐఎమ్ రియలీ సారీ బావా. ఐ లవ్ యూ బావా. మరీ ఇంత న్యాచురల్గా చెప్తే వర్కౌట్ అవ్వదేమో. ఒక పని చేద్దాం, సక్కా పోదాం, సారీ చెప్పొద్దాం. ఏదవుతే అదవుతుంది. సారీ బావా. సారీ బావా. సారీ బావా. అబ్బా ఎలా చెప్పేది? బావా సారీ బావా. అలా అంటాడా? అలా అన్నాడులే. సో సారీ చెప్పి లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతా. అచ్చి అసలు మనం ఎందుకు తగ్గాలి? మనం అమ్మాయిలం, అబ్బాయిలే మన వెనక పడాలి. అదే ఆచారం. అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా. నాది లవ్వే అండి. నువ్వేంటి ఇక్కడ? మీతో ఒక 2 minutes మాట్లాడచ్చండి? దొరికేసానా? అయినా నేను నీతో మాట్లాడనని చెప్పాను కదా. ఈ హోప్లు అవి పెట్టుకోవద్దని చెప్పాను కదా. హోప్ పెట్టుకోకంటున్నారు ఏంటండి? అసలు హోప్ అంటే లవ్ కదా? కాదు కాదు, లైఫ్ అంటే హోప్. హోప్ లేనిదే లైఫ్ లేదు, లైఫ్లో లవ్ లేనిది లైఫే లేదు. అలాంటిది లైఫ్ మీద హోప్ పెట్టుకోవద్దు అంటున్నారు. ఇంత కాంప్లికేటెడ్గా కాకుండా కొంచెం ఏదైనా సింపుల్గా చెప్పవా? చూడు, ఏమనుకోకండి, నా లైఫ్ నువ్వు, నా లైఫ్లో హోప్ నువ్వు. ఇలా నవ్వనే నేను బాండ్ పేపర్స్ తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇక్కడే ఖాళీ సంతకం చేశాను. మీరు ఇందులో ఏ కండిషన్స్ రాసుకుంటారో అని రాసుకోండి. అండ్ వై ఈ బాండ్ పేపర్స్ అంటారా? రేపొద్దున మోసం చేస్తాన భయం మీకు ఉండకూడదు, అండ్ మోసం చేస్తాన ఆలోచన నాకు రాకూడదు. అందుకే ఈ అగ్రిమెంట్, లవ్ బాండింగ్. తీసుకోండి. ఉంటానండి. హలో బాబు, ప్రభా, ఇలా రామ్మా. ఫస్ట్ టైం చాలా బాగా నచ్చావు. నీ అప్రోచ్ నచ్చింది. అప్రిసియేషన్. హలో అమ్మయ్యా, ఎలాగోలా తప్పించేసుకున్నా. సారీ మేడం, సారీ. అయ్యో, చూసిందా? ఇక్కడే ఉండాలి కదా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బావా, ఐఎమ్ రియలీ సారీ బావా. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయా. అర్థం చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ ముందు ఇలా క్యారెక్టర్లెస్ అనే పాయింట్ ఆఫ్తో మిగిలిపోయా. నిన్ను మోసం చేయాలనేది నా పాయింట్ కాదు బావా. ఒకరు అతిగా ప్రేమ చూపించేలోపు నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నా స్వార్థం చూసుకున్నా. నువ్వు దూరం అయ్యాక అర్థమైంది. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు అర్థం కాలేదు, కానీ నా వల్ల నువ్వు ఎంత హర్ట్ అయ్యావో మాత్రం అర్థమైంది. నేను నిన్ను మళ్ళీ నన్ను ప్రేమించు అని అడగడానికి రాలేదు బావా. నన్ను క్షమించు అని అడగడానికి వచ్చా. అర్థం చేసుకోవడమే కదా బావా ప్రేమంటే. నేను నిన్ను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. నన్ను క్షమిస్తావు కదా? ఐఎమ్ రియలీ సారీ బావా. ఇది చెప్పాలనే వచ్చా. మళ్ళీ నేను డిస్టర్బ్ చేసి ఉంటే నిజంగా మళ్ళీ ఐఎమ్ సారీ బావా. మళ్ళీ నీకు నా ఫేస్ కూడా చూపించను బావా. ఉంటా బావా. కీర్తి,
మనలో మనకి సారీలేంటి, నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. నేను ఎప్పుడు నీ బావనే, సరేనా? సరే బావా, బాయ్. హే హోల్డ్ ఆన్, దేవుడా నువ్వా? ఏంటి తెగ సంబరపడిపోతున్నావు? సెకండ్ ఛాన్స్ ఇచ్చా, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని డెసిషన్ తీసుకో, లేకపోతే దోలు తీరిపోద్ది. అమ్మాయిలు అక్కడ. దేవుడా, నాకు డౌటు, అమ్మాయిల గురించి నీకు అంతలా అలా తెలుసు? ఎందుకంటే నాకు కూడా పెళ్ళయింది కాబట్టి. సరే నవ్వు, నీకు ఇంకా 6 days మాత్రమే ఉన్నాయి. రీచెక్ యువర్ సెల్ఫ్ అగైన్. నేను ఇచ్చిన ఛాన్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా నన్ను బ్లేమ్ చేయకు. రేపొద్దున నాకు మాట వచ్చేస్తుంది. ఇదేంటి మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ పెట్టావు? ఏహే, మళ్ళీ కన్ఫ్యూజన్ ఏంటి? దేవుడిచ్చిన సెకండ్ ఛాన్స్ నేను సరిగ్గా యూజ్ చేసుకుంటున్నానా లేదా మళ్ళీ రాంగ్ వేలో వెళ్తున్నానా?